అసలు పరశురాముడు తన కన్న తల్లిని ఎందుకు చంపవలసొచ్చిందో మీకు తెలుసా? జమదగ్ని మహర్షికి యజ్ఞం చేసుకోవడానికి నీళ్ళు అవసరం అవ్వడంతో తన భార్య రేణుకాదేవి నీళ్లు తీసుకురావడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్తుంది. అదే సమయంలో గంధర్వుడు తన భార్యలతో కలిసి స్నానం చేస్తూ ఉంటాడు. వాళ్ళని చూస్తూ వచ్చిన పని మర్చిపోయి నీళ్లు ఆలస్యంగా తీసుకొని వెళ్తుంది. మహర్షి తన భార్య ఆలస్యానికి గల కారణం తెలుసుకుని మొదటి నలుగురు కుమారులతో వారి తల్లిని చంపమని చెబుతాడు. అయితే దానికి వారు నిరాకరిస్తారు. కోపంతో ఐదవ కుమారుడు భార్గవరాముణ్ణి పిలిచి ఆయన తల్లితో పాటు నలుగురు అన్నలనే చంపమని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందరి తలలు నరికివేస్తాడు. జమదగ్ని మహర్షి ప్రసన్నుడై నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడగగా ఆయన తల్లిని అన్నలని బ్రతికించమని చెప్తాడు. అంతేకాకుండా వారికి ఇప్పుడు జరిగింది ఏది గుర్తు లేకుండా చేయమని కూడా కోరుకుంటాడు. పరశురాముడి కోరిక ప్రకారమే జమదగ్ని మహర్షి అందరినీ తిరిగి బ్రతికిస్తాడు. పరశురాముడు తల్లిని చంపాడు అని అంటారు. కానీ ఆయన తండ్రి కోపం ఇంకా శక్తి తెలుసు కాబట్టే తల్లిని చంపి తిరిగి బ్రతికించుకున్నాడు. అంతేకాకుండా ఆమె చేసిన పాపం కూడా తొలగించాడు.